చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది? పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవిత పైన వేటుపడ్డది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటెయ్యదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వేటు పడాల్సిందే కేటీఆర్. మరి ఆనాడు నువ్వు పార్టీ నుంచి ఫిరాయించి నీ పార్టీలోకి తీసుకున్నప్పుడు అప్పుడెందుకు ఓటేయలే? అప్పుడెందుకు వేటు పడలే? దానికి ఆన్సర్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం చేసిన పని కదా. మనం చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. సింపుల్. కవిత గురించి మాట్లాడండి జర్నలిస్టులు అడిగితే నేను మాట్లాడేది ఏముంది? పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంది. అదే ఏం ఆలోచించింది? ఏం ఆలోచించిందో మీడియా ముందు చెప్పొచ్చు కదా. అదే ప్రైవేట్ మ్యాటర్ కాదు కదా, పబ్లిక్ మ్యాటరే కదా. ఆమె కూడా ఒక ఎమ్మెల్సీనే కదా, మీ పార్టీ నాయకురాలే కదా, మీ ఇంటి సభ్యురాలే కదా. మీ ఇంట్లో ఉన్న విషయాలు ఏం అడుగుతలేరు కదా. ఎందుకు ఆమెని సస్పెండ్ చేశారు? ఆమె మీద మీ అభిప్రాయం ఏంది చెప్పాలా? మీ గురించి చెప్పింది కదా ఆమె, మీ హరీష్ రావు గురించి చెప్పింది కదా అనుకుంటుండేమో. నా గురించి అయితే ఏం చెప్పలే కదా, పాజిటివ్గానే ఉన్నది కదా. ఇప్పటికైతే పాజిటివ్గానే ఉంది. మొన్నటిదాకానేమో నెగిటివ్ ఉండే, మళ్ళీ హరీష్ని కార్నర్ చేయడానికి నీకు పాజిటివ్గా అయింది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఏం దుమ్మెత్తి పోస్తుందో. మరి మీ పార్టీ లీడర్ హరీష్ రావుని మీ భావన అంత మాట అంటుంటే నువ్వు ఒక్క మాట అనవా? హరీష్ రావు మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఒక్క మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? వి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే దాడులు తప్పవు, జాగృతి నేతలట. ఆయన ఎక్కడో అన్నట్టున్నాడు, ఆమె గనక సైలెంట్గా ఉండకపోతే ఇక మేము ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అన్ని ఛానల్స్కి. కవిత దుమ్ము దులుపుతున్నాడు. సో ఆ జాగృతి నేతలు ఎవరైతే కవిత వైపు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వి ప్రకాష్ని హెచ్చరిస్తున్నారు, నోరు అదుపులో పెట్టుకోకపోతే జాగ్రత్త అని. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది? పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవిత పైన వేటుపడ్డది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటెయ్యదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వేటు పడాల్సిందే కేటీఆర్. మరి ఆనాడు నువ్వు పార్టీ నుంచి ఫిరాయించి నీ పార్టీలోకి తీసుకున్నప్పుడు అప్పుడెందుకు ఓటేయలే? అప్పుడెందుకు వేటు పడలే? దానికి ఆన్సర్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం చేసిన పని కదా. మనం చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. సింపుల్. కవిత గురించి మాట్లాడండి జర్నలిస్టులు అడిగితే నేను మాట్లాడేది ఏముంది? పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంది. అదే ఏం ఆలోచించింది? ఏం ఆలోచించిందో మీడియా ముందు చెప్పొచ్చు కదా. అదే ప్రైవేట్ మ్యాటర్ కాదు కదా, పబ్లిక్ మ్యాటరే కదా. ఆమె కూడా ఒక ఎమ్మెల్సీనే కదా, మీ పార్టీ నాయకురాలే కదా, మీ ఇంటి సభ్యురాలే కదా. మీ ఇంట్లో ఉన్న విషయాలు ఏం అడుగుతలేరు కదా. ఎందుకు ఆమెని సస్పెండ్ చేశారు? ఆమె మీద మీ అభిప్రాయం ఏంది చెప్పాలా? మీ గురించి చెప్పింది కదా ఆమె, మీ హరీష్ రావు గురించి చెప్పింది కదా అనుకుంటుండేమో. నా గురించి అయితే ఏం చెప్పలే కదా, పాజిటివ్గానే ఉన్నది కదా. ఇప్పటికైతే పాజిటివ్గానే ఉంది. మొన్నటిదాకానేమో నెగిటివ్ ఉండే, మళ్ళీ హరీష్ని కార్నర్ చేయడానికి నీకు పాజిటివ్గా అయింది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఏం దుమ్మెత్తి పోస్తుందో. మరి మీ పార్టీ లీడర్ హరీష్ రావుని మీ భావన అంత మాట అంటుంటే నువ్వు ఒక్క మాట అనవా? హరీష్ రావు మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఒక్క మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? వి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే దాడులు తప్పవు, జాగృతి నేతలట. ఆయన ఎక్కడో అన్నట్టున్నాడు, ఆమె గనక సైలెంట్గా ఉండకపోతే ఇక మేము ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అన్ని ఛానల్స్కి. కవిత దుమ్ము దులుపుతున్నాడు. సో ఆ జాగృతి నేతలు ఎవరైతే కవిత వైపు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వి ప్రకాష్ని హెచ్చరిస్తున్నారు, నోరు అదుపులో పెట్టుకోకపోతే జాగ్రత్త అని.